9.5 కాలంలో తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని సాధించి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. సంక్షేమం, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి, భవిష్యత్తు తరాల అవసరాలను తీర్చడంలో దేశంలోనే ముందుంది. కేంద్రం ఆర్థిక ఆంక్షలు విధించిన స్పష్టమైన ప్రణాళిక, కార్యాచరణ, అంకిత భావంతో పరిమిత వనరులు, అధికారాలతోనే బీఆర్ఎస్ ప్రభుత్వం స్వయం సమృద్ధిని సాధించింది. అన్ని దేశాల్లో కంటే భారతదేశంలో యువశక్తి ఎక్కువగా ఉన్నది. కానీ యువశక్తి తక్కువగా ఉన్న చిన్న దేశాలైన దక్షిణ కొరియా, ఖతార్ అభివృద్ధిలో మనకంటే చాలా ముందున్నాయి. జపాన్ వృద్ధుల జనాభాతో సతమతమవుతూ యువశక్తి తక్కువగా ఉన్నప్పటికీ అభివృద్ధిలో భారత్ కంటే ఎంతో ముందున్నది. యువశక్తి సద్వినియోగం కావాలంటే ఉద్యోగాలు, ఉపాధి కల్పించడం కీలకం. ఇది జరగాలంటే ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయాలి, కొత్త పరిశ్రమలను స్థాపించాలి, సరళతర పారిశ్రామిక విధానాలతో పెట్టుబడులను ఆకర్షించాలి. ఇందుకు విరుద్ధంగా కేంద్రం నష్టాల బూచిని చూపించి దేశ సంపదను ప్రైవేటుకు దారదత్తం చేస్తున్నది. మహిళల సంపూర్ణ భాగస్వామ్యంతో అనేక దేశాలు అభివృద్ధిలో ముందు వరుసలో ఉంటున్నాయి. ఈ వాస్తవాలను చూస్తూ కూడా మన పాలకులు జనాభాలో సగమున్న మహిళా శక్తిని సద్వినియోగపరచుకోకపోవడం దేశ వెనుకబాటుకు ఒక ప్రధాన కారణం. గరీబీ హటావో, ఇండియా షైనింగ్, అచ్చే దిన్, మేక్ ఇన్ ఇండియా, సబ్కా సాత్ సబ్కా వికాస్, బేటీ బచావో బేటీ పడావో లాంటివి కేవలం నినాదాలకే పరిమితమయ్యాయి. అచ్చే దిన్ కొందరు బడాబాబులకే వచ్చాయి. మేక్ ఇన్ ఇండియా బూటకమైంది. గతంలో కంటే చైనా నుంచి ఎలక్ట్రానిక్, ప్లాస్టిక్ వస్తువుల దిగుమతులు రెట్టింపవడమే ఇందుకు ఉదాహరణ. సబ్కా సాత్ సబ్కా వికాస్ కాస్త కార్పొరేట్ కా సాత్, అంబానీ అదానీ కా వికాస్ అయింది. దేశ తలసరి ఆదాయం 2014-15లో 86,640 కాగా 2022-23లో 1.72 లక్షలు. అదే టైంలో తెలంగాణ తలసరి ఆదాయం 2014-15లో 1.2 లక్షలు ఉండగా 2022-23లో 3.17 లక్షలకు పెరిగింది. 9 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం 156% వృద్ధిని సాధించింది. దేశ వృద్ధి రేటుతో పోల్చితే తెలంగాణ వృద్ధి రేటు 58% ఎక్కువ. అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, పేద దేశాలు, నిరుపేద దేశాలు మధ్య తేడాలున్నట్లు భారతదేశంలో కూడా రాష్ట్రాల మధ్య తేడాలున్నాయి. ఒకనాడు అట్టడుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కరెంటు కోతలు, సాగునీటి సమస్యలు, తాగునీటి కటకట, విద్య, వైద్యంలో చాలా దారుణంగా ఉండేది. వలసలు, ఆత్మహత్యలు, ఆకలి చావులు నిత్యకృత్యంగా ఉండేవి. దార్శనికుడైన సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఈ దుస్థితి నుంచి బయటపడిన తెలంగాణ రాష్ట్రం సంక్షేమం, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి, భవిష్యత్తు తరాల అవసరాలను తీర్చడంలో దేశంలోనే ముందున్నది. మానవ వనరులు, సహజ వనరులు వైశాల్యంలో దేశంలో పెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్ తలసరి ఆదాయం దాదాపు 1 లక్ష. తలసరి విద్యుత్ వినియోగం 663 కిలోవాట్ హవర్స్. మహారాష్ట్ర తలసరి ఆదాయం 2.40 లక్షలు. తలసరి విద్యుత్ వినియోగం 1,588 కిలోవాట్ హవర్స్. రాజస్థాన్ తలసరి ఆదాయం 1.56 లక్షలు. తలసరి విద్యుత్ వినియోగం 1,345 కిలోవాట్ హవర్స్. మధ్యప్రదేశ్ తలసరి ఆదాయం 1.40 లక్షలు. తలసరి విద్యుత్ వినియోగం 1,232 కిలోవాట్ హవర్స్ కాగా తెలంగాణ తలసరి ఆదాయం మాత్రం 3.17 లక్షలు. తలసరి విద్యుత్ వినియోగం 1,232 కిలోవాట్ హవర్స్ కాగా తెలంగాణ తలసరి ఆదాయం మాత్రం 3.17 లక్షలు. తలసరి విద్యుత్ వినియోగం 2,126 కిలోవాట్ హవర్స్ గా ఉంది. ఈ గణాంకాలు చూస్తేనే తెలంగాణ ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో అర్థమవుతుంది. 10 ఏళ్ల కిందట తెలంగాణ ఎదుర్కొన్న సమస్యలను పెద్ద రాష్ట్రాలు నేటికి ఎదుర్కొంటూ కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ పరిస్థితులు దేశానికి మంచిది కాదు. ఈ దుస్థితి 7.5 దశాబ్దాలుగా కొనసాగుతున్నది. మరోవైపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి దశాబ్ద కాలం కావస్తూ ఉన్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీలను నెరవేర్చలేదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అనేక ఆర్థిక ఆంక్షలు విధిస్తోంది. సొంతంగా ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే కుట్రలకు పాల్పడుతోంది. స్వశక్తితో ఎదుగుతున్న రాష్ట్రంపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్న కేసీఆర్ సమర్థ పాలనలో తెలంగాణ
దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే అద్భుత విజయాలతో ముందుకు దూసుకెళ్తున్నది. ఏ రాష్ట్రం పురోగమించినా అది ఆ రాష్ట్రానికే కాకుండా దేశానికే గర్వకారణం. అభివృద్ధి కాని రాష్ట్రాలను హక్కున చేర్చుకొని ఇతర రాష్ట్రాలు స్ఫూర్తి పొందేలా ప్రోత్సహించడం కేంద్ర ప్రభుత్వ విధి. కానీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికి ఈ సంస్కారం కొరవడింది. పరిమిత వనరులు, అధికారాలతో తెలంగాణలో అద్భుతాలు సాకారమైనప్పుడు కేంద్రం ఎందుకు చేయలేకపోతుంది? తెలంగాణ ప్రభుత్వం 9.5 ఏళ్ల పాలనలో సాధించినన్ని ఫలితాలు సాధించకపోవడం ముమ్మాటికి పాలకుల పాపమే. వాళ్ళు అత్యంత విలువైన సమయాన్ని వృధా చేసి ప్రజలను వంచారు, దేశ అభివృద్ధికి అడ్డుగా నిలిచారు. ఇతర దేశాలు వనరుల పరంగా మనతో పోటీ పడలేవు. కానీ వనరులుండి కూడా మనం అలాంటి దేశాల కంటే ఎందుకు వెనుకబడిపోతున్నాం? పాలకుల మూస ఆలోచనలు, అవగాహన రాహిత్యమే దేశ ప్రగతికి అవరోధం. నేటి దుస్థితి భవిష్యత్తు తరాలకు సంక్రమించకూడదు. ప్రపంచ దేశాల మధ్య సాగుతున్న అభివృద్ధి పోటీలో భారత్ తన సత్తా చాటాలంటే కేసీఆర్ దార్శనికత, ఆయన నాయకత్వంలో బీఆర్ఎస్ అమలు చేస్తున్న పథకాలను అమలు చేయడమే మార్గం. తెలంగాణ అభివృద్ధి నమూనాతోనే దేశంలో సత్వర సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుంది. ఇదే విషయాన్ని దేశ ప్రజలంతా బలంగా విశ్వసిస్తున్నారు.